హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం రీసెంట్గా థియేటర్స్లో దుమ్ము రేపుతున్న మూవీస్, వాటి ఓటీటీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లైక్ చావా మూవీ అండ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్తో పాటు తండేల్ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ మీరు ఏ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ముందుగా నెంబర్ 1 సంక్రాంతికి వస్తున్న మూవీ. సో నేను చెప్పినట్టు ఈ మూవీ మనకి March 1st G5 అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో వచ్చేసి వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేశారు. సో నేను మీకు ముందే చెప్పాను ఈ మూవీ మనకి March 1st G5 అయితే వస్తుందని. సో ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది G5 లో March 1st. సో మీకు ఇలానే ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఇక లిస్ట్ లో నెంబర్ 2 పట్టుదల మూవీ. సో ఈ మూవీలో అజిత్ కుమార్ గారు అండ్ త్రిష అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఫిబ్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఓవరాల్ గా 130 crores గ్రాస్ అయితే రాబట్టింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక వాళ్ళు అయితే రీసెంట్ గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. మనకి March 3rd ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ రోజు నైట్ 12 PM కి ఈ మూవీ మనకి ఓటీటీలో అయితే అవైలబుల్ గా ఉంటుంది. విత్ మల్టిపుల్ ఆడియోస్ లైక్ తెలుగు, తమిళ్, హిందీతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా పట్టుదల మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు March 3rd నుంచి. ఇక నెంబర్ 3 తండేల్ మూవీ. సో ఈ మూవీలో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా థియేటర్స్ లో రిలీజ్ అయింది ఫిబ్ మంత్ లో. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఓవరాల్ గా మన తెలుగు స్టేట్స్ లో 43 కోట్ల షేర్ ని అండ్ 71 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే దాదాపు 52 కోట్ల షేర్ ని అండ్ 93 కోట్ల గ్రాస్ రాబట్టి నాగ చైతన్య గారి కెరియర్ లో హైయెస్ట్ నెంబర్స్ అయితే పెట్టింది ఈ మూవీ. ఇక తండేల్ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక ఈ మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి March 7th ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే రాబోతుంది. సో నేను మీకు ముందే చెప్పాను ఈ మూవీ మనకి March 7th అయితే వస్తుందని. సో ఇప్పుడు వాళ్ళు అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేశారు. మనకి ఈ మూవీ మనకి March 7th నెట్ఫ్లిక్స్ లో మల్టిపుల్ ఆడియోస్ లో అయితే వస్తుంది. లైక్ తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఈ మూవీ అయితే మనకు వస్తుంది. సో నేను మీకు ముందే చెప్పాను వాళ్ళు అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేస్తారు ఈ మూవీ మనకి March 7th అయితే వస్తుందని. సో ఇప్పుడు వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేస్తారు. సో మరి మీకు ఇలానే యాక్యురేట్ అప్డేట్స్ కావాలంటే రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. సో ఎవరైనా తండేల్ మూవీని కనుక థియేటర్స్ లో మిస్ అయ్యండి ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు March 7th నుంచి నెట్ఫ్లిక్స్ లో మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 4 మజాకా మూవీ. సో ఈ మూవీలో సందీప్ కిషన్ అండ్ రితు వర్మ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది Feb 26th. అండ్ ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో Day 1 1.25 లక్షల గ్రాస్ అయితే రాబట్టింది. ఇక ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి టోటల్ గా 4 days అయితే కంప్లీట్ చేసుకుంది. సో ఈ మూవీ అలా 4 days లో మన తెలుగు స్టేట్స్ లో 3.21 కోట్ల షేర్ ని అండ్ 5.90 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే దాదాపు 3.88 కోట్ల షేర్ ని అండ్ 7.60 కోట్ల గ్రాస్ ని రాబట్టి అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో యావరేజ్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 11 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. సో ఈ మూవీ 11 కోట్ల షేర్ ని రాబడితే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటినట్టు. అప్పుడు ఈ మూవీ థియేటర్స్ లో హిట్ అయితే అవుతుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. సో ఈ మూవీ మనకి G5 వాళ్ళు ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి 4 weeks అగ్రిమెంట్ అయితే ఉందన్నమాట. సో ఈ మూవీ థియేటర్స్ లో 4 weeks కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి G వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. టెలికాస్ట్ చేస్తారా టీవీలో లేదా ఓటీటీకి ముందుగా తీసుకొస్తారా అనేది. సో రీసెంట్ గా మీరు G వాళ్ళు చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం అండ్ మ్యాక్స్ మూవీ మనకి టీవీలో అండ్ ఓటీటీలో సేమ్ టైం కి అయితే ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ ఏం చేస్తారో చూడాలి. ఇక నెంబర్ 5 జాబిలమ్మ నీకు అంత కోపమా. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి హీరో ధనుష్ అయితే డైరెక్ట్ అయితే చేశారు. ఇక ఈ మూవీలో అనికా సురేంద్రన్ అండ్ మాథ్యూ థామస్ తో పాటు ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఈ మూవీలో అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ మనకి థియేటర్స్ లో Feb 21st అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఓవరాల్ గా 8 days లో 6.80 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేదని చెప్పొచ్చు థియేటర్స్ లో. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళతో టాక్స్ జరుపుతున్నట్టు మనకి న్యూస్ అయితే వచ్చింది. సో అది మనకి అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో మీరైతే వెయిట్ చేయండి. అండ్ వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ అనౌన్స్ చేసినప్పుడే మనకి డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. సో వెయిట్ ఎ ఫ్యూ డేస్ నేను మీకు అప్డేట్ చేస్తాను.
ఇక నెంబర్ 6 చావా మూవీ. సో ఈ మూవీలో విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ 16 days లో జస్ట్ మన ఇండియాలో 447 కోట్ల నెట్ రాబట్టి దుమ్ము రేపింది. అండ్ ఈ మూవీ ఒక రోజుకి మించి ఒక రోజు కలెక్షన్స్ రాబట్టి దుమ్ము రేపుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఈ మూవీ 15th డేనా 13.30 కోట్ల నెట్ రాబట్టింది. బట్ 16th డేనా 15th డే కన్నా ఎక్కువ కలెక్ట్ చేసి దుమ్ము రేపింది. 16th డేనా ఈ మూవీ 22.50 కోట్ల నెట్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇక ఈ మూవీ 16 days వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 566 కోట్ల గ్రాస్ రాబట్టి శ్రీ2 మూవీ టార్గెట్ గా దూసుకెళ్లిపోతుంది ఈ మూవీ. ఇక చావా మూవీ తెలుగు రిలీజ్ కోసం అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ మూవీ తెలుగులో ఎప్పుడు వస్తుందని. సో రీసెంట్ గా నేను చెప్పినట్టు ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ వచ్చేసి మనకి గీతా ఆర్ట్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో గీతా ఆర్ట్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి డబ్బింగ్ అయితే చేస్తున్నారు అనమాట. సో గీతా ఆర్ట్స్ వాళ్ళు ఈ మూవీని క్లెయిమ్ చేసుకుని మనకి హిందీ మూవీని తెలుగులో అయితే డబ్ చేసి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేస్తారు. అండ్ వాళ్ళు అయితే మనకి డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. థియేటర్స్ లో ఈ మూవీ మనకి March 7th నుంచి అయితే రాబోతుంది. సో నాకు తెలిసి చాలా మంది చావా మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు తెలుగు రిలీజ్ కోసం. సో మీరైతే వాచ్ చేయొచ్చు March 7th నుంచి ఈ మూవీని థియేటర్స్ లో. అండ్ అలానే చావా మూవీకి సంబంధించి March 3rd మనకి ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు, తెలుగు ట్రైలర్. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు హ్యూజ్ అమౌంట్ పెట్టి ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక ఈ మూవీ మనకి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, సో యాక్చువల్లీ ఈ మూవీ థియేటర్స్ లో మంచిగా అయితే రన్ అవుతుంది. ఇంకా ఈ మూవీ మనకి తెలుగులో కూడా రిలీజ్ కాలేదు కాబట్టి ఈ మూవీని మనకి ఓటీటీలో కొంచెం డిలే అయితే చేస్తారు. లైక్ ఈ మూవీ మనకి March ending లో అయితే వస్తుంది ఓటీటీకి. సో మీరైతే వెయిట్ చేయండి, అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక నెంబర్ 7 మద్దగజ రాజా. సో ఈ మూవీలో విశాల్, వరలక్ష్మి అండ్ అంజలి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది సంక్రాంతికి తమిళ్లో. బట్ మన తెలుగులో కొంచెం లేట్ చేసి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారు. సో మీ అందరికీ తెలిసిందే ఈ మూవీ మనకి 12 years క్రితం షూట్ అయితే చేశారు. సో అప్పుడు ఈ మూవీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయారు. బట్ మనకి ఇప్పుడు ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారు అనమాట. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అవ్వింది. తమిళ్లో నియర్లీ 50 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. బట్ మన తెలుగులో ఈ మూవీ అంతగా వర్కౌట్ అయితే కాలేదు. సో ఫ్లాప్ అయితే అవ్వింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ మనకి ఓటీటీకి ఎప్పుడు వస్తుందంటే, సో March mid నుంచి అయితే ఈ మూవీని మనకి ఓటీటీకి తీసుకురావడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక నెంబర్ 8 రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. సో ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ అండ్ ప్రదీప్ రంగనాథన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి February 26th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. మంచి కలెక్షన్స్ తో పాటు మంచి టాక్ కూడా తెచ్చుకుని దూసుకెళ్లిపోతుంది ఈ మూవీ. ఇక ఈ మూవీ 9 days లో మన తెలుగు స్టేట్స్ లో గాను 13 కోట్ల గ్రాస్ ని అండ్ 7 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. ఇక తమిళనాడులో అయితే 51 కోట్ల గ్రాస్ ని రాబట్టి టైర్ 2 హీరో రేంజ్ లో అయితే పర్ఫామ్ చేసింది తమిళనాడులో. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 46 కోట్ల షేర్ ని అండ్ 96 కోట్ల గ్రాస్ ని రాబట్టి 100 కోట్ల గ్రాస్ గా దూసుకెళ్లిపోతుంది. అండ్ ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్ 100 షేర్ మూవీ కాబోతుంది ఈ మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి పోస్ట్ అయితే రెడీ గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. అండ్ ఈ మూవీ ప్రెసెంట్ మన థియేటర్స్ లో మంచిగా అయితే రన్ అవుతుంది. అండ్ ఈ మూవీ ఓటీటీకి మనకి 4 weeks అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి March 21st ఓటీటీకి అయితే రాబోతుంది ఈ మూవీ. అండ్ ఓటీటీకి వచ్చినప్పుడు ఈ మూవీ మల్టిపుల్ ఆడియోస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే అట్ ప్రెసెంట్ ఈ మూవీని థియేటర్స్ లో అయితే వాచ్ చేయండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. లేదా March 21st వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 9 ఎమర్జెన్సీ మూవీ. సో ఈ మూవీలో కంగనా రనౌత్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ మనకి March 17th నుంచి అయితే రాబోతుంది. సో ఎవరైనా ఈ మూవీ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో March 17th నుంచి. సో ఈ వీడియోకి అయితే గైస్, ఇలానే మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ యూ ప్లీజ్ వెయిట్ థాంక్స్ ఫర్ వాచింగ్.